హలో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి తెలుగు అలాగే సాంస్క్రిట్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తున్నారు, అలాగే అందరినీ పాస్ చేస్తున్నారా లేదా, అలాగే సో ఎంతమంది పాస్ అయ్యారో తెలిస్తే మీరైతే నిజంగానే షాక్ అనేది అవుతారనమాట. సో ఇలా అయితే చాలా కష్టం అనమాట. ఎందుకు ఏంటి అండ్ మీరు ఎగ్జామ్ ఏమైనా రాసింటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి సో ఎవరైతే సాంస్క్రిట్ అండ్ తెలుగు ఎగ్జామ్స్ అనేది రాశారో వాళ్ళకైతే కొద్దిగా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకైతే చాలా యూజ్ అనేది అవుతుంది అనమాట. లైక్ అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే ఎన్ని మార్క్స్ రావచ్చు ఏంటి అన్నది కూడా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ ఏంటంటే ఒక వీడియోలో నేను మీకు క్లియర్గా ఒక 4 పాయింట్స్ అయితే డివైడ్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. లైక్ అంటే పేపర్ వాల్యుయేషన్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ దగ్గర అయితే నేనైతే మాట్లాడడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏమని చెప్పారు, లైక్ అంటే ఇప్పుడు ఎంతమందిని పాస్ చేస్తున్నారు, ఎంతమందిని ఫెయిల్ చేస్తున్నారు, అలాగే సో గ్రామర్ ఉంటుంది కదా, సో గ్రామర్లో సో గ్రామర్ అన్నది ఎలా పడితే అలా రాశాను అంటే పాస్ అనేది చేస్తారా లేదా, సో దీనికి సంబంధించి క్లారిటీ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతమందిని పాస్ చేస్తున్నారు. సో నార్మల్గానే అంటే చాలామంది లాస్ట్ వీడియో అనేది చూసే ఉంటారు, అంటే ఎంతమందిని పాస్ చేస్తున్నారో తెలిస్తే అండ్ ప్రతి ఒక్కటి అయితే ఈ యొక్క వీడియోలో అయితే చెప్పాను. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే తెలుగులో అంటే తెలుగు అండ్ సాంస్క్రిట్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది అంటే వేరేగా ఉంటుంది కదా. సో ఈ యొక్క వాల్యుయేషన్లో అంటే ఎంతమందిని పాస్ చేస్తున్నారు అంటే 30 to 40 పేపర్స్ అనేది వాల్యుయేషన్ చేస్తారు కదా. సో ఈ యొక్క 40 పేపర్స్లో ఎంతమందిని పాస్ చేస్తున్నారు దానికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లియర్గా ఇంకా కొన్ని పాయింట్స్ అయితే నేనైతే డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేయండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళారు కదా, సో వాళ్ళు ఏమని చెప్పారంటే సో నార్మల్గా అయితే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా ఈజీగానే చేస్తున్నారు అండ్ అందరినీ పాస్ చేస్తున్నారా లేదా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని పాస్ చేయడానికే ట్రై చేస్తున్నారంట. లైక్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బార్డర్లో ఉన్నారు సో మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు తెలుగు అండ్ సాంస్క్రిట్లో మీకు జస్ట్ 35 మార్క్స్ అనేది వస్తే పాస్ కాదా, సో దీనికి సంబంధించి జస్ట్ మీకు అంటే ఒక 25 లేదంటే 30 మార్క్స్ అనేది వచ్చాయంటే సో మిమ్మల్ని అయితే మ్యాక్సిమం పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఎలా వాళ్ళు పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి ఎలా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ యొక్క మైండ్లో అయితే పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ వాల్యుయేషన్ అనేది చేస్తూనే సో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అన్నది ఫస్ట్ ప్రతి ఒక్కటి పేపర్స్ అయితే ప్రతి ఒక్కటి వాళ్ళైతే బుక్లెట్ అనేది చూస్తారు. బుక్లెట్ అనేది చూశాక మీ యొక్క వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మీకు అప్పుడే తెలిసిపోద్ది కదా మీకు అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది. సో అలాగైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఇలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇలా అయితే కష్టం గురు అని పెట్టాను కదా, సో ఎందుకంటే చాలామంది పేపర్లో అంటే ఈ బుక్లెట్లో ఏం రాయలేదంట, లేదంటే ఏది పడితే అది రాశారంట. సో అట్లీస్ట్ సోది రాస్తే అయినా ఓకే, కానీ మీరు ఏమీ రాయకుండా ఎంటీ ఒక్కటి ఇచ్చేసి వచ్చింటే మీకైతే పాస్ అవ్వడం అయితే చాలా కష్టం అనమాట. అట్లీస్ట్ మీరు ఏదో ఒకటి అక్కడ అటెంప్ట్ చేసింటే మీకైతే కొద్దిగా మార్క్స్ అనేది అంటే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ మీరు ఏది రాయకోకుండా అంటే ఎస్ఎల్ కూడా రాయకోకుండా సో మీరు ఊరికే బుక్లెట్ అనేది ఇచ్చారంటే మీరైతే నెక్స్ట్ ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉందో దానికైతే ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఇప్పుడు 30 to 40 మెంబర్స్ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు కదా. సో మొన్న అయితే ఫస్ట్ డే అయితే మ్యాక్సిమం ఒక 4 to 5 మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యారంట. సో ఇంకా నెక్స్ట్ డేకి సంబంధించి కొద్దిగా అంటే ఒక 3 మెంబర్స్ అలా ఫెయిల్ అవడం అయితే జరిగిందనమాట. అండ్ దాని నెక్స్ట్ డే ఏంటంటే ఒక 7 మెంబర్స్ అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో అలాగైతే అంటే ఇంతమంది అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం మీ యొక్క వాల్యుయేషన్ కూడా మంచిగానే చేస్తున్నారు. మ్యాక్సిమం మిమ్మల్ని అయితే పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో మరీ మీ యొక్క వాల్యుయేషన్ అయితే మరీ అంత టఫ్గా అయితే చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రామర్లో మిస్టేక్స్ అనేది రాసింటే ఎలా అంటే మీరు గ్రామర్కి సంబంధించి కాబట్టి గ్రామర్ అనేది మ్యాక్సిమం ఒక 1 లైన్ ఆర్ 2 లైన్స్ అయితే ఉంటుంది కదా. సో లేదంటే కొన్ని అయితే కొద్దిగా అయితే ఉంటుంది. సో మీరైతే కొద్దిగా ప్రతిపదార్థం లేదంటే ఇవి ఉంటాయి కదా, సో అల్లులు సో అచ్చులు సో దీనికి సంబంధించి మీకైతే చంపకమాల అలంకారాలు సో దీనికి సంబంధించి అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ అయితే ఉంటాయి. సో 6 మార్క్స్ అంటే మీకు 4 మార్క్స్ అంటే 3 మార్క్స్ అన్న ఇస్తారనమాట. సో అలాగైతే ఇస్తారు, కానీ కొన్ని దానిలలో అంటే సో 1 వర్డ్ ఆన్సర్స్ లేదంటే సింగిల్ లైన్స్లో రాసే ఉంటాయి కదా, సో దానికైతే కష్టం అనమాట. ఇంక సాంస్క్రిట్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి సింగిల్ లైన్స్లోనే రాసేవి అయితే ఉంటాయి. మ్యాక్సిమం సింగిలర్ లేదంటే 2 or 3 లైన్స్ రాసే దానిలోనే ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ప్లేసెస్లో మీకైతే కొద్దిగా కష్టం అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే
వాల్యుయేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఉన్నాయా లేదా అన్నది ఏం చూడరనమాట వాళ్ళైతే. సో దాని నుంచి మీరుకైతే అంటే మరీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది వచ్చింటే కొద్దిగా డిఫికల్ట్గా ఒక 1 or 2 మార్క్స్ అనేది మైనస్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మీరు అక్కడ అటెంప్ట్ చేసినందుకైతే మార్క్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో మీకైతే మంచి మార్క్స్ అనేది అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది చేసినప్పుడు మ్యాక్సిమం మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు బార్డర్లోకి వచ్చింటే పాస్ అనేది చేస్తున్నారు. అండ్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకైతే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక 70 మార్క్స్ అనేది వచ్చాయనుకోండి, 70 to 75 దాకా మీకైతే ఈజీగానే చేస్తున్నారు అనమాట. 75+ మార్క్స్ అనేది వచ్చాయనుకోండి మీకైతే కొద్దిగా డిఫికల్ట్గా అయితే చేస్తున్నారు అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అండ్ నార్మల్గా అయితే చూసుకుంటూ వస్తారు కదా. సో అలా చూసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళైతే లాస్ట్లో చూసుకొని మీకైతే మార్క్స్ అనేది అటెండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగా మీకైతే మరీ అంటే 80 or 90 మార్క్స్ అనేది వచ్చింటే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బాగుంది అండ్ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్సే లేవు అన్నప్పుడు మాత్రమే మీకైతే మంచి మార్క్స్ అనేది అంటే ఒక 90-95+ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను ఎలా రాయాలి ఏంటి అన్నది. సో దాన్ని ఎవరైతే ఫాలో అవుతూ రాశారో మీకైతే కంపల్సరీగా సో 95 లేదంటే 98+ మార్క్స్ అనేది వస్తాయన్నమాట. సో ఏం భయపడకండి, మీరు ఎలాగైతే రాశారో దానికి సంబంధించిన మీకు మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఛాయిస్తో పాటు రాశారు అనుకోండి మీకైతే కళ్ళు మూసుకొని మీ యొక్క అయితే మంచి మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు చాయిస్ అనేది కొద్దిగా వదిలేశారంటే అక్కడైతే కొద్దిగా డిఫికల్ట్గా పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మీరు అక్కడ అటెంప్ట్ చేసినందుకు అయితే కంపల్సరీగా మార్క్స్ అనేది ఇస్తారు. మీరేం టెన్షన్ పడకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎలా రాశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అండ్ ఇప్పుడైతే తెలుగు అండ్ సాంస్క్రిట్ అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే ఇంగ్లీష్కి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది రాబోతుందన్న. అండ్ 1A 1B 2A 2Bకి సంబంధించి కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. కాబట్టి గట్టిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియోకి అయితే నేను నార్మల్గా అయితే ఒక 200 likes టార్గెట్ అనేది ఇస్తున్నాను. గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. లైక్ అనేది చేస్తే సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంత తొందరగా 200 likes టార్గెట్ అనేది ఇస్తున్నాను కదా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేనైతే దానికి సంబంధించి రికార్డ్ అయితే అయిపోయింది. సో ఈ యొక్క వీడియోకి 200 likes అనేది వస్తే మీకైతే ఆ యొక్క వీడియో అనేది పబ్లిష్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. పబ్లిష్ అనేది చేస్తాను. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డేస్. వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి నేనైతే క్లియర్గా కవర్ చేశాను అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.